సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో డేమియన్ ప్రిస్ట్ అండ్ ఫిన్ బాలర్ మధ్యలో మనకి ఒక క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ బాస్. నిజంగా చాలా పెద్ద క్రాక్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. సెత్ రాలిన్స్ బ్యాక్ స్టేజ్ మన సామి జేన్కి అంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారన్నమాట. రోమన్ రేన్స్ అంటే చాలా కొంచెం ఎక్కిచ్చినారన్నమాట మన సామి జేన్కి. అండ్ బాస్ అంతేకాదు సెత్ రాలిన్స్ బి రాయల్ రంబల్ కోసం అనౌన్స్మెంట్ చేసినారు. సీఎం పంక్తో సాలిడ్ సెగ్మెంట్ అంటే మన సీఎం పంక్వి రాయల్ రంబల్ గురించి మాట్లాడంటే చాలా జరిగింది బాస్ ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు మన సంక్రాంతి పండుగ. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ మకర్ సంక్రాంతి బాస్. ఈరోజు సంక్రాంతి పండుగ రోజు మీరు అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మన ఫ్యామిలీతోని మనం పండుగ సెలబ్రేట్ చేస్తేనే అసలైన మజా. అండ్ బాస్ ఈరోజు నేను చాలా బిజీ ఉన్నాను. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు పండుగ కాబట్టి ఇంట్లో చాలా హడావిడి ఉందన్నమాట. కొంచెం బిజీ ఉన్నాను. బట్ ఏంటంటే నేను నా ఫ్యామిలీతో పాటు అంటే మీరు నా ఫ్యామిలీ కదా బాస్. అండ్ మీలో చాలామంది హైలైట్స్ వీడియో కోసం వెయిట్ చేస్తారు. సో అందుకనే నేను టైం తీసి మరి మీ అందరి కోసము హైలైట్స్ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పటివరకు ఇంకా పతంగం ముట్టలే అనమాట. సో ఇప్పుడు నాకు తెలియదు, ఇంకా నేను ఐ థింక్ 4 గంటల తర్వాత పోతాను కూడా ఇంటిపైకి పతంగ ఎగిరేయడానికి. సో చూద్దాం టైం దొరకదా ఈరోజు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే నాకు అంటే మీరు చాలా ఇంపార్టెంట్ కదా డార్లింగ్. సో అందుకని నేను మీ అందుకోసం టైం తీసి వీడియో చేస్తున్నాం. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో మన సీఎం పంక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. బ్యాక్ స్టేజ్ కార్ నుంచి ఎంట్రీ ఇచ్చినారనమాట. డైరెక్ట్గా రింగ్లో వచ్చేసినారు. అంటే బ్యాక్ స్టేజ్ కార్లో వచ్చినారు, దిగినారు, నడుచుకుంటే చక్క రింగ్లో వచ్చేసినారు మన సీఎం పంక్. రింగ్లో వచ్చి మన సీఎం పంక్ చెప్పినారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ అప్రిషియేట్ చేసినారనమాట, ఎక్నాలెడ్జ్ చేసినారనమాట. ఫ్యాన్స్ చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ బాస్ అంటే చూడండి ఈరోజు నేను సెగ్మెంట్ కొంచెం ఫాస్ట్గా కవర్ చేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం పండుగ కదా, మీరు అర్థం చేసుకోండి. సో సెగ్మెంట్స్ ఈరోజు కొంచెం ఫాస్ట్గా అంటే కొంచెం షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి, మీరు లాస్ట్ వీక్ రా చూసినారు కదా, అంటే నేను అంటే మసాహా సెత్ రాలిన్స్కి ఓడిపించేసానమాట. అండ్ ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనం అనుకున్నట్టు ఏం జరగదు. అంటే ఇప్పుడు ట్రైసెప్ ఇంజరీ గురించి మాట్లాడినారు. అంటే ట్రైసెప్ ఇంజరీ వల్ల రాయల్ రంబల్ ఓడిపోయినారు కదా. సో అది అక్కడ మెన్షన్ చేసినారనమాట. అండ్ ఇప్పుడు ఏమన్నారంటే చూడండి జాన్ సీనా గురించి మాట్లాడినారు మన సీఎం పంక్. అండ్ ఏమన్నారంటే జాన్ సీనా బి రాయల్ రంబల్ అనౌన్స్మెంట్ చేసినాడు. అండ్ జాన్ సీనాకి ఎవరు చూడలేరని చెప్తాడు. బట్ నేను ఎప్పటికీ నిన్ను చూడగలను మన జాన్ సీనా అక్కడ చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు మన జాన్ సీనాకి. సో మేబీ ఏదో ఇన్ ఫ్యూచర్ మ్యాచ్ అక్కడ టీజ్ అయిందన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మన సీఎం పంక్ ఏమన్నారంటే ఈసారి నేను 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతాను అండ్ నేను గెలుస్తాను. అండ్ రెసల్మేనియా సైడ్ అంటే రెసల్మేనియా సైన్ ఉంటుంది కదా, ఆ రెసల్మేనియా సైన్ సైడ్ నేను చేయి చూపిస్తాను. అండ్ అప్పుడే నా థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సో నా థీమ్ సాంగ్ ప్లే చేయండి అని ఈ టైంలో మన సీఎం పంక్ చెప్పంగానే అక్కడ ఓవర్ థీమ్ సాంగ్ ప్లే అయిందో మీకు అర్థమైంది అనుకుంటా. మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ బాస్ నిజంగా ఎంత పిచ్చి నవ్వు వచ్చింది సార్ పొద్దున మార్నింగ్. అంటే మన సీఎం పంక్ ఏమో నా థీమ్ సాంగ్ ప్లే చేయండి అని చెప్పంగానే అక్కడ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. హైలైట్ అనిపించింది ఈ మూమెంట్. అండ్ రెత్తి పట్టుకుని మన సీఎం పంక్ అంటే ఇదేం తలనొప్పిరా బాబు అన్నట్టు తల పట్టుకున్నాను అనమాట. అండ్ బాస్ అంతేగా చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరిగింది రింగ్లో వచ్చిన తర్వాత. అండ్ ఆ సెగ్మెంట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే నువ్వు నన్ను చూసి అంత సర్ప్రైజ్ అయినా అనుకుంటావు. సో ఓపెన్ చెప్పాలంటే నేను ముందే చెప్పినా కదా, అంటే నేను గెలిచినా ఓడిపోయినా నేను మండే నైట్ రాలో కనిపిస్తాను. అండ్ నేను కనిపించిన ఎందుకంటే నేను మాట పైన నిలబడే మనిషిని. నేను ఒకవేళ రాకపోతే నేను నీళ్ళు అయిపోతున్నాను ఈ టైప్లో మాట్లాడినారనే మాట. సో సీఎం పంక్ అంటే నేను గెలిచినా కదా ఈ టైప్ చెప్పినప్పుడు, అంటే నేను గెలిచి వచ్చిన ఈ టైప్ చెప్పినప్పుడు చూడు అంటే మా సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే నేను నా లైఫ్లో అంటే నేను ఒక బేకార్ మనిషిలో అయిపోతాను కానీ నీ లెక్క అయితే అస్సలు కా నా లైఫ్లో చెప్పినారు. అండ్ అంతేకాదు మాటల్లో మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఏంది నువ్వు రాయల్ రంబల్లో వెళ్తావా, అసలు ఇప్పుడు నేను రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతాను అండ్ నేను నీకు మన రాయల్ రంబల్లో రింగ్ పైకి వెళ్ళి మొత్తం నువ్వు పడేస్తాను అనమాట. అంటే ఎలిమినేట్ చేస్తాను. అండ్ నేను నీ డ్రీమ్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. అండ్ నేను రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ వెళ్తానని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నారని అనౌన్స్మెంట్ చేసినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నారంటే
చూడు సెత్ రాలిన్స్ నాకేం అర్థమైందంటే నువ్వు నన్ను పిన్ చేయలేవు కదా, నీ వల్ల కాదు నన్ను పిన్ చేయడము, సో అందుకని నువ్వు రింగ్ పైకి వెళ్ళి నువ్వు పడేద్దాం అనుకుంటున్నావు కదా అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్కి ఎక్కిరిస్తుంటారు అనమాట మన సీఎం పంక్. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ చేసినారనమాట. అండ్ ఇక్కడ చాలా జరిగింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ మన డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయని సీఎం పంక్ అక్కడ రెడీ అయిపోయినారు, మన సెత్ రాలిన్స్ బి రెడీ అనమాట వీళ్ళతో ఫైట్ చేయని, అంటే డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయడానికి. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే సీఎం పంక్కి కొంచెం ఎక్కిరిస్తుంటే, సో అప్పుడే మన సీఎం పంక్ ఫస్ట్ ఏమన్నారంటే నువ్వు మర్చిపోయినవేంది లాస్ట్ టైం నువ్వు నేను అంటే ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మనం ఫైట్ చేసినప్పుడు నువ్వు నా ముందు మోకాల పైన కూర్చున్నావు, నీ కలర్ నీళ్ళు ఉండే అనమాట, నీ తల పల్లిపోయింది, మొత్తం రక్తం వచ్చింది. అండ్ ఇప్పుడు నువ్వు ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఇంకో అడుగు ముంగట వేసినావు అనుకో, నువ్వు నీ తల ఈసారి మరొకసారి పల కొడతాను, అండ్ ఈసారి 15 కుట్లు కాదు ఇంకెక్కువ కుట్లు పడతాయని ఈ టైప్లో మన సీఎం పంక్ వార్నింగ్ ఇచ్చేసినారనమాట. సో అప్పుడే చాలా జరిగింది బాస్, చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే. సో ఇక్కడ కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి మనం కొంచెం షార్ట్ ఫామ్లో కవర్ చేస్తున్నాం. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఒకటి అనౌన్స్మెంట్ చేసిన అనమాట, రింగ్లో పిలిచినామని. రింగ్లో ఎందుకు రావాలి, డైరెక్ట్గా నేను 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేసి నేను మిమ్మల్ని చూసుకుంటాను ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్వి అనౌన్స్మెంట్ చేసినారు. ఎస్ మన డ్రూ మ్యాకింటైర్ రోజు అనౌన్స్మెంట్ చేసినారు రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టబోతున్నారని సీఎం పంక్ చేసినారనమాట. అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ చేసినారనమాట అనౌన్స్మెంట్స్. నిజానికి ఒక మంచి అనౌన్స్మెంట్ ఉండే రాయల్ రంబల్ మ్యాచెస్ కోసం, అంటే రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కోసం. ఓకే, సో నెక్స్ట్ మనకి మన షాడ్ గేబుల్ వర్సెస్ మన పెంట మధ్యలో నిజంగా కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఫైనల్లీ మన పెంట ఈరోజు డెబ్యూ చేసినారనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ వీళ్ళు ఎవరెవరు తెలీదో అలాగే జస్ట్ నేను షార్ట్ ఫామ్ చెప్పేస్తున్నాను, అంటే ఇది కొత్త సూపర్ స్టార్ కాదనమాట, చాలా పాత సూపర్ స్టార్, ఒక టైప్లో లెజెండ్ సూపర్ స్టార్, చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తాడనమాట మన పెంట. సో ఈరోజు డెబ్యూ అయిపోయింది. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, ఓపెన్ లెవెన్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్, నేను అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద మ్యాచ్ ఉంటే అని. చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన పెంట గెలిచినారనమాట. అండ్ దాని తర్వాత మన పెంట మాట్లాడినారు, అంటే ఫ్యాన్స్ అందరు థ్యాంక్స్ చెప్పినారనమాట. అండ్ ఇది నా న్యూ హోమ్, అంటే ఇప్పుడు ఫైనల్లీ ఒక డ్రీమ్ అనేది నిజమైపోయింది, ఇది నా న్యూ హోమ్ అని చాలా మాట్లాడినారు అక్కడ లాంగ్వేజ్లో మాట్లాడినారనమాట. అండ్ ఇది న్యూ ఏరా కదా, సో ఇది ఒక పెంట ఏరా అని ఈ టైప్ చెప్పేసినారు, అండ్ పెంట ఏరా అని చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన పెంట సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయన్నమాట, మన షేమస్ వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో. సో ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత కొంచెం రెస్లింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట, కొంచెం పెద్ద పెద్ద మ్యాచెస్ మనకి చూడడానికి దొరుకుతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన బ్రాన్ బ్రేకర్ ఉండే అనమాట క్రౌడ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన షేమస్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్తో నెక్స్ట్ మన షేమస్ ఫైట్ చేస్తారనమాట ఛాంపియన్షిప్ కోసము. అండ్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చింది అక్కడ మన బ్రాన్ బ్రేకర్ నూకేష్ అనమాట మన షేమస్కి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ కనిపించినారు. సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ సెత్ రాలిన్స్ యాడమ్ కోసం మాట్లాడినారంట. నెక్స్ట్ వీక్ కోసం డ్రూ మ్యాకింటైర్తో మ్యాచ్ సెట్ అయిపోయిందని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. ఎస్ అంటే సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తాం, ఎందుకంటే చాలా దారి మధ్యలో వస్తున్నాడు, సో అందుకని నేను నెక్స్ట్ వీక్ ఫైట్ చేస్తాను మన డ్రూ మ్యాకింటైర్తో అని చాలా క్లియర్లీ మన సెత్ రాలిన్స్ చెప్పినారు. దాని తర్వాత మన సామీ జేన్ కనిపించినారు. అండ్ మన సామీ జేన్ చెప్పినట్టే లాస్ట్ వీక్ నేను ఈ మ్యాచ్ చూసినాను, ఈ టైప్లో మన సామీ జేన్ చెప్తున్నప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే లాస్ట్ వీక్ నా కోసం అంత మంచిగా ఏం లేకుండే, బట్ నీకోసం అయితే లాస్ట్ వీక్ చాలా జబర్దస్త్గా ఉండే కదా, ఎందుకంటే నీ రోమన్ రేన్స్ ఆ హూలా ఫాల్లా మళ్ళొకసారి గెలిచినాడు, నీ రోమన్ రేన్స్ మళ్ళొకసారి ఒక ట్రైబల్ చీఫ్ అయిపోయింది అనమాట. సో ఇంకేంది అంటే నువ్వు హెల్ప్ చేసినావు కదా రోమన్ రేన్స్కి, థ్యాంక్స్ టు యూ. అంటే ఇప్పుడు నువ్వు హెల్ప్ చేసినావు, లైక్ నువ్వు వార్ గేమ్స్లో హెల్ప్ చేసినట్టే నువ్వు లాస్ట్ వీక్ రోమన్కి హెల్ప్ చేసినావు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు రాయల్ రంబల్ గెలిపేయడానికి హెల్ప్ చేస్తారా ఏంటి, అండ్ ఇప్పుడు మీ హెల్ప్ వల్ల రోమన్ రేన్స్ రాయల్ రంబల్ గెలుస్తాడు. దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు రసల్ మేనియాలో ఇప్పుడు అంటే మ్యాచ్ గెలిపిస్తారా ఏంది, మరోసారి ఛాంపియన్ చేద్దాం ప్లానింగ్ అయిందని ఈ టైప్లో కొంచెము ఎక్కిరిచ్చినారు అనమాట సామీ జేన్కి. అండ్ హెల్ప్ చేసే ఉంటే నువ్వు హెల్ప్ చేసుకొని నువ్వు కాపాడుకొని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పిన, అంటే మన సెత్ రాలిన్స్ ఒక టైప్లో ఏమంటున్నారు అంటే ఇంకెంతకాలం నువ్వు రోమన్ రేన్స్కి హెల్ప్ చేస్తావు, నువ్వు నీ గురించి ఆలోచించుకో అని ఈ టైప్లో మన కొంచెం ఎక్కిచ్చినారన్నమాట సెత్ రాలిన్స్ మన సామీ జేన్కి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ ఇంకా చాలా ఇంటర్వ్యూ జరిగినాయి అనమాట. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజే మన సామీ జేన్ మన ఆడెంపిఎస్ లాకర్ రూమ్లో వెళ్తున్నప్పుడు ద మిస్తో కొంచెం ఆర్గ్యుమెంట్ అయిపోయింది అనమాట. సో అందుకనే ద మిస్ ఈరోజు నేను ఫైట్ చేస్తాను అని సామీ జేన్ చెప్పేసినారు. సో ఈరోజు మనకి ఇలా మధ్యలో మ్యాచ్ బి చూడడానికి దొరుకుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే
ఏంటంటే మన గుంథర్ వచ్చేసినారు రింగ్లో. సో మన గుంథర్ రింగ్లో వచ్చి ఏమన్నారంటే, మీరు లాస్ట్ వీక్ రా చూసినారు కదా, అంటే లాస్ట్ వీక్ రా అంతా బాగానే చెప్పినా బట్ నాకు ఎందుకు అంత నచ్చలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ అంటే ఎవరిది వాళ్ళు పర్సనల్ మ్యాటర్లో ఫైట్ చేస్తారు. లైక్ ఇప్పుడు హెడ్ ఆఫ్ ద టేబుల్ ఎవరు, బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరు అని అందరు ఈ టైప్లోనే అందరూ ఆలోచిస్తున్నారు అనమాట. ఈ టైప్లో అని మనం కొంచెం ఎక్కిస్తుంటారు మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్. సో అప్పుడే మన గుంథర్కి ఇంటరప్ట్ చేసినారనమాట మన జే ఊసో. అండ్ జే ఊసో రింగ్లో వచ్చి ఛాలెంజ్ చేసినారు బాస్, అంటే మనం సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేద్దామని ఈ టైప్లో ఛాలెంజ్ చేసినారు. సో అప్పుడే మన గుంథర్ ఏమన్నారంటే, ఎక్కిరిచిన ఇప్పుడు అందరికీ ఎక్కిరిస్తారు కదా, సేమ్ అదే టైప్లో ఎక్కిరిచిన అనమాట. అంటే నువ్వు నా లెవెల్ సూపర్ స్టార్వి కాదు, అర్థమైందా? నువ్వు ఒక ట్యాగ్ టీంలో కొంచెం బాగానే ఉంటావు, బట్ నువ్వు సింగిల్లో ఫైట్ చేయడం నువ్వు ఒక వేస్ట్ అని ఈ టైప్ చెప్పేసినారు, ఎక్కిరిచేసినారు. అని సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే అది ఏదో నాకోసం మంచిది నీకోసం మంచిది కాదు కొంచెం చెప్పేసిన, ఆలోచించుకొని చెప్పినారనమాట. సో అప్పుడే మన జే ఊసో చాలా అంటే మన గుంతలు వెళ్ళిపోతుంటారు. సో మన జే ఊసో చాలా కోపం వచ్చేసిన. జే ఊసో ఏమందంటే, అవును నేను నీ లెవెల్ సూపర్ స్టార్ అంటున్నావు కదా, సో అందుకని మర్చెండైజ్ ఇవన్నీ చాలా దబాయించి సేల్ అయితే అని చాలా గొప్ప మాట్లాడినారనమాట. ఆయన చూసుకుందాం నీకు ఓడిపిస్తానని చెప్పేసినారు మన జే ఊసో. అండ్ అంటే కొంచెం పెద్ద సేవ్మెంట్ ఉండే, నేనే కొంచెం షార్ట్ ఫామ్లో కవర్ చేస్తాను పండుగ కాబట్టి. అండ్ బస్ ఇంకేముండే అంటే ఇప్పుడు మా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మ్యాచ్ సెట్ అయిపోతాయి అనమాట. మన గుంతర్ వర్సెస్ జే ఊసో మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. ఓకే, సో బాస్ నెక్స్ట్ మనకి ఫైనలీ డకోటా కాయ్ వర్సెస్ మన లైరా మధ్యలో ఒక మంచి మ్యాచ్, అంటే ఫైనల్స్ మ్యాచ్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక ఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. నిజంగా ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లైరా వల్గేరియా, అంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన లైరా అనమాట. సో నిజంగా మన లైరా చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది బాస్, చాలా మంచి మూమెంట్ ఉండే. అండ్ ఇక్కడ ఇలా అంటే మన లైరాది మ్యాచ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి సామి జైన్ వర్సెస్ ద మిస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన సామి జైన్. సో బాస్ నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీది. సో మన రియా రిప్లీ రింగ్లో వచ్చింది. అండ్ మన రియా రిప్లీ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిందంటే, సో ఫైనలీ మామీ మళ్ళీ ఒకసారి టాప్లో వచ్చేసి అనమాట. అండ్ మీలో ఎవరెవరు మర్చిపోయినారో వాళ్ళందరికీ గుర్తు చేపిస్తాను. అండ్ అది ఏంటంటే నేను అంటే మా రియా రిప్లీ అంటే ఒక మామీ బ్లడీ రిప్లీ అని టైప్ చెప్పింది అనమాట. అండ్ బాస్ అప్పుడే అక్కడ మన నా జాస్ ఇంటరప్ట్ చేసింది అనమాట. అండ్ మా నా జాస్ ఏమని చెప్పిందంటే, హే రియా రిప్లీ నేను ఇదంతా వినలేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాకనే బ్యాక్ స్టే ఉన్నానమాట, మన ఆడమ్ పియర్స్తో మాట్లాడుతున్నాను, ట్రాన్స్ఫర్ విండో గురించి మాట్లాడుతున్నాను, కానీ మాటలు విన్న తర్వాత నేను అంటే తట్టుకోలేకపోయాను అనమాట. అందుకే ఇక్కడ వచ్చేసినాను. అండ్ అయినా ఇంకోటి ఏంటంటే, నేను మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టబోతున్నాను. అండ్ గెలుస్తాను రాయల్ రంబల్. అండ్ దాని తర్వాత నేను నా ఇష్టం ఉన్న టైటిల్కి నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట. అండ్ దాని తర్వాత మీ పని అయిపోతే టిఫిన్ గురించి అక్కడ మాట్లాడినారు. బేలీ అక్కడ క్రౌడ్లో కూర్చొని ఉంటాయన్నమాట. సో బేలీ గురించి మాట్లాడినారు. అండ్ బేలీ గురించి మాట్లాడింది. అండ్ బేలీకి అక్కడ ఎక్కిరిచ్చింది అనమాట. అంటే నువ్వు ఈ చెత్త టౌన్లో ఏం చేస్తావు, చెత్త సిటీ అని చెప్పేసింది. సో అందుకనే బేలీ కోపం వచ్చింది. అది మన బేలీ హోమ్ టౌన్ అంట. సో బేలీ అంటే కొంచెం బేలీ అండ్ మన నాజాస్ మంచి ప్రాబ్లం అయిపోయింది అనమాట. అండ్ అటాక్ చేసింది అనమాట. అంటే మన నాజాస్ అటాక్ చేసింది, బేలీ పైన అటాక్ చేసింది, రియా రిప్లీ పైన అటాక్ చేసింది. దాని తర్వాత ఇద్దరు కలిసి అటాక్ చేసినారు మన నాజాస్ పైన. సో నాజాస్ రింగ్ బయటికి వెళ్ళిపోయింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మంచి బ్రాల్, ఇలా మంచి సెగ్మెంట్ అయిపోయింది బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది మన రా మెయిన్ ఈవెంట్లో. నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. ఇది ఒక స్ట్రీట్ ఫైట్ అనమాట. మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో. అండ్ బాస్ ఓపెన్లీ చెప్తున్నాను, ఇలాంటి మ్యాచ్కి మనం వర్డ్స్తో అంటే మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేమనేమాట. నిజం చెప్తున్నాను, చాలా క్రాక్ ఉండే, చాలా హైలైట్స్ మూమెంట్స్ మనకి మ్యాచ్లో చూడడానికి దొరికినాయి అనమాట. చాలా మంచి అనిపించింది బాస్ ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా జరిగాయి అనమాట. ఇప్పుడు లైక్ ఇప్పుడు మంచి మంచి మూమెంట్స్ ఉండే. అండ్ అంటే మన ఫిన్ బ్యాలర్కి స్ట్రక్చర్ పైన తీసుకెళ్తున్నప్పుడు మన అక్కడ చాలా అంటే మన జడ్జ్మెంట్ మెంబర్స్ ఉండే అనమాట. మన డేమియన్ ప్రిస్ట్ అయినా అటాక్ చేసినారు, రింగ్లో తీసుకొచ్చినారు, చాలా జరిగింది. వీళ్ళందరూ కలిసి అటాక్ చేసినారు అనమాట డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ అయినా బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరే కాదు డేమియన్ ప్రిస్ట్. అండ్ ఈ మ్యాచ్ గురించి నేను ఎందుకు తక్కువ మాట్లాడుతున్నా అంటే, నేను ఇందాక చెప్పినా కదా మాటలతో కాదు, అంటే మ్యాచ్ మీరు చూస్తేనే, మీరు ఒకవేళ రెస్లింగ్ ఫ్యాన్ అయితే మీకు నిజాన్ని చాలా మజా వస్తుంది అనమాట. ఈ మ్యాచ్లో చాలా హైలైట్స్ మూమెంట్ ఉండే తెలుసా ఈ మ్యాచ్. అందుకే చెప్తాను, మీరు ఈ మ్యాచ్ ఒకవేళ చూడాలంటే మీరు కంపల్సరీ ఈ మ్యాచ్ రిప్లై చూడండి, చాలా కిరాక్ ఉండే మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ మన డేమియన్ గెలిచినారనమాట. అండ్ ఇక్కడనే ఈరోజు రా
అయిపోయింది. సో బాస్ మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించింది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మళ్ళొకసారి మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి బాస్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.